సీఎం రేవంత్ రెడ్డి గొప్పతనం, తన పనితనం, ఎంత టాలెంట్ ఉన్నది, ఇంకింతే కమిట్మెంట్ కలిగినోడు, అనుకున్నది సాధించేదాకా ఎసొంటి పట్టుబడతాడు, తనకు ఉన్న బలం ఏంది, ఎంత మంచోడు అనేది ఓ అక్క పూసగుచ్చి వరుసబెట్టి చెప్తున్నది. ఇందాం పారి. రేవంత్ రెడ్డి సార్ ఒక వీడియో చూసిన, నేను ఇప్పుడే చూసిన. అది నమ్మిస్తే బాగా మోసం చేయగలుగుతారంట, నమ్మియాలంట ఫస్ట్. కానీ బాగా నమ్మించారు సార్. మరి మమ్మల్ని ఓటర్లను మాత్రం బాగా నమ్మించారు. ఓటర్లనే ఉంది, మా రాజగోపాల్ రెడ్డి సార్ని కూడా నమ్మించారు. మీరు మంత్రి పదవి ఇస్తాను ఎట నమ్మించారు, మమ్మల్ని కూడా బాగా నమ్మించారు. అసలు మొత్తానికైతే బాగానే అర్థం చేసుకున్నావు అక్క నువ్వైతే. ఇంకా కొంతమందికి తెలుస్తలేదు మన సీఎం రేవంత్ రెడ్డి అన్న టాలెంట్. నమ్మేటోన్నే ఎక్కువ మోసం చేయొచ్చు అనేది రేవంత్ రెడ్డి సార్ కు తెలిసినంత ఇంకెవ్వలకు తెలియనట్టున్నది. అందుకే ఆ మాట మాట్లాడింది అన్నట్టు చెప్తున్నది అక్క. ఇంకా చెప్పక్క, మన సారు తెలంగాణ లోకాన్ని ఎట్లెట్లా నమ్మించిండు అనేది. 500 ఇస్తాంటివి నమ్మిస్తేవి, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాంటి, ఉన్నోనికి ఇచ్చిన లేనోనికి అల్ల కూడా నమ్మిస్తేవి, కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అంటే వాళ్ళ కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి, రైతులకు 15,000 అంటివి వాళ్ళ కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి, వికలాంగులకు స్కూటీ లాంటివి అది కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి, లేబర్ పని చేసుకున్న వాళ్ళకు 250 గజాల ప్లాట్ అంటే వాళ్ళ కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి. ఇంత మంచిగా ఎట్లా నమ్మిస్తారు సార్ అసలు మీరు? చూడుర్రి అక్క ఎట్లా పరిశాన్ అవుతున్నదో మన సీఎం టాలెంట్ తెలిసి. ఆపదలో ఉన్నాం, ఓ 10,000 కావాలి అని వాళ్ళు నన్ను అడిగితే అసలే నమ్ముతలేరు ఊర్ల పొంటి. మీరు ఎట్లా నమ్మించిండ్రు సారు అని ముక్కు మీద ఏలేసుకున్నంత పని చేసింది. అందుకే ఏమంటున్నదో ఒకసారి ఇనుర్రి. కానీ ఓటర్లని నేను నమ్ముకున్న వాళ్ళని ఇంత ఘనంగా నమ్మించారు కదా, కానీ ఆ నమ్మకం పోయిందనుకో పుట్టగతులు లేకుండా పోతావు నువ్వు. వార్ని అంత పెద్ద మాట అన్నవేందక్క? చాలా కోపం వచ్చినట్టున్నది. రేవంత్ రెడ్డి సారు మోసాల టాలెంట్ ఎరికైనాక మా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేసినవని అంటున్నదంటే మునుగోడు నియోజకవర్గం అక్కే ఉన్నట్టున్నది. తెలంగాణను ఏలుతున్న రేవంత్ రెడ్డి మీద కోపంతోనే ఈ వీడియో చేసిందో, లేకుంటే మంత్రి పదవి ఇయ్యనందుకు రేవంత్ రెడ్డి మీద రాజగోపాల్ రెడ్డి జనంతోని ఇట్లా వీడియోల దాడి చేపిస్తున్నదో తెలియదు గాని మన సీఎం టాలెంట్ గురించి ధైర్యంగా వివరించి చెప్పినందుకు చేతులెత్తి దండాలు పెట్టాల్సిందే.